హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా. పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ లేదు. మంచిగా వీడియో షూట్ చేస్తున్నాను, అన్ని ఎడిట్ చేసి పెట్టాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు. అందుకనే డిలే అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తానని అనుకుంటున్నా. సరే, ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వస్తే ఇది మండే వ్లాగ్. సో ఆ రోజు మంచిగా శివయ్యకి పూజ చేసుకున్నాను. ఇంకా అలానే ఏ ప్లానింగ్ లేకుండా మంచి రెసిపీస్ అయితే కుక్ చేశాను. ఇంతకీ ఏం కుక్ చేశాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఇది మండే మార్నింగ్. యాక్చువల్ గా లంచ్ కి ఏం కుక్ చేయాలి అనేది ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటాను. కాకపోతే ఈ రోజు కంప్లీట్ గా అన్ప్లాన్డ్. బికాజ్ ఇంట్లో కాయగూరలు చాలా కొన్ని ఉన్నాయి. ఉన్న వాటితోనే మంచి రెసిపీస్ ఏమైనా కుక్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ చూస్తే పాలకూర కనిపించింది. మంచిగా పాలకూర పప్పు చేద్దామని చెప్పేసి పప్పు కూడా వాష్ చేసి పెట్టాను. కానీ తీరా చూస్తే పాలకూర పాడైపోయింది. నెక్స్ట్ చూస్తే ఒక్కటే వంకాయ ఉంది. అది కర్రీ చేయడానికి కుదరదు. అందుకనే పప్పు వంకాయ చేద్దాం అనుకున్నాను. రెసిపీ అయితే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కుక్కర్ లోని వాష్ చేసి పెట్టిన కందిపప్పుతో పాటు వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఆయిల్, వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లోని ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా పప్పు ఉడికే లోపు భుజ బంగారం కోసం రాగి మాల్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రెసెంట్ భుజబాబు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అంతా బాగుందండి. ఇంకా డాక్టర్ చెప్పిన డైటే ఫాలో అవుతున్నాము. ప్రెసెంట్ సీజన్ చల్లగా ఉంది కాబట్టి డైరీ ఫుడ్స్ ఏవి ఇవ్వద్దన్నారు. అందుకనే మిల్క్ ని రీప్లేస్ చేస్తూ రాగి మాల్ట్ ఇస్తున్నాను. ఇంక ఇగోండి టీ కూడా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఈ లోపు పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి మెదిపేసిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారము అండ్ అలానే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత ఇందులోని తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపు మీరు ఆయిల్ తోనైనా పెట్టచ్చు, లేకపోతే గీతోనైనా పెట్టచ్చు. నేను ఈ రోజు గీ యూస్ చేశాను అనమాట. సో కొంచెం గీలోని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలతో పాటు ఇంగువ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, పప్పు వంకాయ రెడీ. ఇందులోని కొత్తిమీర ఏమీ యాడ్ చేయొద్దు, దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా చట్నీ కోసం ఏం ప్రిపేర్ చేయాలా అని చూస్తే ఒక్కటే బీరకాయ ఉంది. దీంతో కర్రీ చేసినా ఎవరికీ సరిపోదు. అందుకనే కామ్గా చట్నీ చేసేద్దాం అనుకున్నాను. చాలా మంది బీరకాయ తొక్కు తీసేస్తారు, కాకపోతే ఆ తొక్కులోనే ఎక్కువ ఫైబర్ ఉంటది అనమాట. అందుకనే ఈ రోజు పై చెక్కేమీ రిమూవ్ చేయకుండా డైరెక్ట్ గా ఇలా బీరకాయని మంచిగా వాష్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసేసాను. సరే, ఇంకా ఈ బీరకాయ చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను. ఏం లేదు, ఆయిల్ లోని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పుతో పాటు కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే దంచిపెట్టిన వెల్లుల్లిపాయలతో పాటు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక 2 టొమాటోస్ ని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను. ఇంకా అలానే కట్ చేసి పెట్టిన బీరకాయలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టేయండి. ఇలా చట్నీలోని, పులుసు కూరల్లో, పప్పులో మాత్రం రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. రాళ్ళుప్పు వేస్తే చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ మూత పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కే మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అది దగ్గరికి ఇలా మగ్గిపోతుంది. వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేయడమే. అండ్ మిక్సీ పట్టేటప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ చట్నీ రెడీ. ఈ చట్నీలో చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చింతపండు, కొత్తిమీర లాంటివి ఏవి యాడ్ చేయకుండా బేసిక్ వర్షన్ లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టేశాను. ఈ లోపే భుజ బంగారం లేచి మంచిగా వాకింగ్ చేసి వచ్చేసాడు. ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వచ్చే లోపు వాడికి కావాల్సిన యూనిఫామ్ అంతా అరేంజ్ చేసి పెట్టేశాను అనుకోండి, మంచిగా ఇంకా రెడీ అయిపోతాడు. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ రుబ్బు కొంచెమే ఉంది. ఇడ్లీలు పెడితే ఎవరికి సరిపోదని చెప్పేసి రొట్టె వేద్దాం అనుకున్నాను. నాకు ప్లెయిన్ రొట్టె తినబుద్దేదు, అందుకనే ఏదో ఒక యాడ్ ఆన్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ రోజు ఏం చేశానంటే ఇడ్లీ రుబ్బులోని పచ్చి శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రొట్టెని వీలైనంత లో ఫ్లేమ్ లో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటది. పైనంతా క్రిస్పీగా, లోపలంతా స్పంజిగా ఉంటది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా అత్తగారికి టిఫిన్ వేసిస్తున్నాను. వేడి వేడి దోశతో పాటు బీరకాయ చట్నీ. ఈ లోపే వియాన్ బాబు రెడీ అయ్యి వస్తే వాడికి అంబలి కూడా ఇచ్చేసాను. వాడు అంబలి తాగితే మాత్రం స్పెసిఫిక్ గా టిఫిన్ అంటూ ఏం తిండనమాట. జస్ట్ అంబలి తాగేసి స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఈ లోపు నేను వాడికి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. టైం అయిపోతుంది, ఇంకా మెడిసిన్ పెట్టాలి. నాకు తెలిసి ప్రతి ఒక్క స్కూల్ గోయింగ్ కిడ్ ఇంట్లోని మార్నింగ్ రొటీన్స్ ఇలానే ఉంటాయి కదా, ఫుల్ హడావిడిగా.
ఇంకా అలా తొందరగా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వీడికి మెడిసిన్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి బాబు గారు తొందరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చేసరికి తన కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. అండ్ ఆ రోజు మా హస్బెండ్ కి డస్ట్ ఎలర్జీ వల్ల కంటిన్యూస్ గా తుమ్ముతూనే ఉన్నారు. సో మంచిగా ఏదైనా వేడిగా చేసిద్దాం కదా అని చెప్పేసి సగ్గుజా చేశాను. నార్మల్ పాలు పంచదార కాకుండా జస్ట్ ఇలా వాటర్ లో సగ్గుజా ఉడికిన తర్వాత ఉప్పు వేసి ఇచ్చేసాను. హాయిగా సగ్గుజా తాగేసి ఆయన అయితే ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇలా ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం హడావిడి తగ్గుతుంది. పనులన్నీ స్లోగా చేసుకున్నా ఎలాగో ఒకలాగా ఎండ్ ఆఫ్ ద డే కి ఫినిష్ చేస్తాము. అదే వీళ్ళకి ఆన్ టైం ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాలంటే మాత్రం చాలా హడావిడి అయిపోతుంది. ఇంకా ఆయన ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇగోండి నా కోసం చాలా గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి. అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా అలానే ఫస్ట్ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఈ లోపు స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇది గ్లాస్ టాప్ అవడం వల్ల డస్ట్ ఏదైనా కొంచెం అక్కడ అక్యుములేట్ అయినా సరే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ పడ్డాయి అంటే అవి వెంటనే క్లీన్ చేయకపోతే మాత్రం క్లియర్ గా ఆ వాటర్ మార్క్స్ అలా కనిపిస్తాయి అనమాట. నాకేమో చిరాకు, అందుకనే ప్రతి రోజు స్టవ్ క్లీన్ చేస్తూనే ఉంటున్నాను. ఇలా మార్నింగ్ షోస్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బట్టలు వాషింగ్ అయిపోతే అవి తీసుకుని వెళ్ళి డాబా మీద ఆరేయాలి. బట్టలు వాష్ అవడానికి మినిమం 15 to 20 minutes టైం పట్టేలా ఉంది. ఈ లోపు మంచి హెయిర్ కేర్ తీసుకుందాం అనుకున్నాను. సో నాకు ఈ సీజన్ లో డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉంటది అండ్ హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా ఉంటది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఒక రెమెడీ షేర్ చేస్తాను. అది కూడా స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే గనక మనం సింపుల్ గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్కువ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ బీభత్సంగా ఉంది అనుకుంటే మాత్రం నేను ఇంకా రిస్క్ తీసుకోను, డైరెక్ట్ గా వెళ్ళి డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అనమాట. ఈ రోజు వీడియోలో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అది ఎలా యూజ్ చేయాలి అనేది షేర్ చేస్తా. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో హెయిర్ ప్యాక్స్ ఏం యూజ్ చేయొచ్చు అనేది కూడా షేర్ చేస్తాను. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఓన్లీ 2 ingredients. ఒకటి కోకోనట్ ఆయిల్ అయితే ఇంకొకటి వేపాకు. మా ఇంట్లోనే వేపాకు చెట్టు ఉంది కాబట్టి కొన్ని లీవ్స్ కట్ చేసి మంచిగా వాష్ చేసేసి అవి డ్రై చేసేసాను. సో ఆకులు బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌల్లోని కోకోనట్ ఆయిల్ తో పాటు ఈ వేపాకులు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 to 10 minutes పాటు మంచిగా బాయిల్ అవనివ్వండి. వేపాకుల్లో ఉన్న గ్రీన్ కలర్ అండ్ ఆ ఎసెన్స్ అంతా కూడా కోకోనట్ ఆయిల్ లోకి దిగిపోయి ఆయిల్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఇది డ్రైన్ అవుట్ చేసేయండి. అలా చేస్తేనే మీకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఏమాత్రం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటే ఆ వేపాకులు ఆయిల్ అంతా పీల్ చేసుకొని మీకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినా సరే ఇంత రాదు. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లగా అవ్వాలి, మరీ చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం అన్నట్టు కాకుండా జస్ట్ అలా మసాజ్ చేస్తూ ఆయిల్ రాస్తే గనక మంచిగా స్కాల్ప్ కి పట్టి డాండ్రఫ్ కూడా పోతుంది. ఒక్కసారి పోతుందా అక్క అంటే కాదండి. ఏ న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినా సరే మనం హెయిర్ కి యూజ్ చేస్తున్నాము అన్నప్పుడు కెమికల్ దానిలాగా వెంటనే రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఈ ఆయిల్ యూజ్ చేయొద్దు, ముందే చెప్పేస్తున్నాను కదా. సో మంచిగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ వేలో యూజ్ చేద్దాం అనుకుంటేనే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ రావడానికి మినిమం 1 month టైం పడుతుంది. అండ్ అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కూడా, బికాస్ ద లైఫ్ స్టైల్ విచ్ యూ లీడ్ ఆర్ ద కేర్ విచ్ యూ టేక్ ఫర్ యువర్ హెయిర్ ఇవన్నీ బేస్ అవుతాయి దాని మీద. సో మంచిగా కేర్ తీసుకొని అండ్ మంచి ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దానికి తోడు ఎక్స్టర్నల్ కేర్ అంతా ఇలా హెయిర్ ఆయిల్ అని హెయిర్ ప్యాక్స్ కూడా అప్లై చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన వెంటనే హెయిర్ వాష్ చేయొద్దు. మినిమం ఒక హాఫ్ డే పాటైనా హెయిర్ కి ఆయిల్ ఉండేటట్టే చూసుకోండి. లేదా ముందు రోజు నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై వింటర్ హెయిర్ కేర్. హెయిర్ కి ఆయిల్ అప్లై చేసే లోపు మంచిగా బట్టలు కూడా వాష్ అయిపోయాయి. అవి డాబా మీద ఆరేసి వచ్చిన తర్వాత మా అత్తగారికి అన్నం పెట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే వీడియో కోసం ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అది పబ్లిష్ చేసే లోపు ఆఫ్టర్నూన్ 2:30-3 అయిపోతుంది. అప్పుడు ఇంకా లంచ్ చేసిన తర్వాత రిమైనింగ్ థంబ్నెయిల్స్ అవి ఎడిట్ చేస్తాను. ఈ లోపే బుజ్జి బంగారం వచ్చేస్తాడు. వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాడు, ఎందుకంటే పొద్దు నుంచి స్కూల్లో ఉంటాడు కదా. కాసేపు టీవీ టైం ఇవ్వు మమ్మీ అంటాడు. సరేలే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ టైం అయితే ఇస్తాను. బట్ పిల్లలకి స్క్రీన్ టైం ఇచ్చినా సరే పేరెంట్స్ గా మనం బ్యాక్ ఎండ్ లో గైడ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసిన తర్వాత ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవొకట, పిల్లలకి అవసరం లేని కంటెంట్ కూడా బుర్రలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనమే కొంచెం కాషియస్ గా ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి. పెట్టమ్మా, కిందకి పెట్టు, కిందకి పెట్టు, అది గీసుకుంటుంది.
నేను వెళ్ళు, మీ మమ్మీ పిలుస్తుంది. బాయ్, మళ్ళీ రేపు రా, ఏదో ఒకటి పెడతాను. మాకు ఇక్కడ లక్కీగా ఆవులు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఏమున్నా సరే మంచిగా వాటికి పెడతాము. ఈ రోజు ఆ బుజ్జి దూడకి గారెలు పెట్టాము. నెక్స్ట్ ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను నైట్ డిన్నర్ వీలైనంత తొందరగానే కుక్ చేస్తాను. బికాస్ ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి దోమలు వచ్చేస్తాయి. ఆ దోమలకి భయపడి ఈవినింగ్ 4:35 కంతా డిన్నర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాను. అండ్ మా అత్తగారు 6 o'clock కంతా డిన్నర్ చేసేస్తారు. కాబట్టి కొంచెం తొందరగానే కుక్ చేయాలి. మండే అయితే మేము ఓన్లీ ఒక్క పూటే రైస్ తింటాము. నెక్స్ట్ టిఫినే తింటాం అనమాట. సో ఈ రోజు నైట్ డిన్నర్ కి చపాతీ అలాంగ్ విత్ ఆలు కుర్మా కర్రీ. ఇంకా కుర్మా కర్రీకి కావాల్సిన మసాలాని ఇప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ కోసం మసాలా దినుసులతో పాటు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేస్తాము. అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ రిచ్ గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సరే, ఇంక ఇప్పుడైతే ఆలు కుర్మా కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను. ఆయిల్లోని ఆనియన్స్ యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు కూడా వేసి మూత పెట్టేయండి. ఈ టొమాటోస్ మంచిగా మగ్గిపోవాలి. ఇక్కడ ఈ టొమాటోస్ మగ్గే లోపు మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ ఓన్లీ ఆలు కుర్మా అనే కాదు, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ లోకి ఎందులోకైనా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఈ మసాలా పౌడర్ యూస్ చేసి నేను ఏం కర్రీస్ ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. ఇంకా ఈ మసాలా పౌడర్ కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, తర్వాత బిర్యానీ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అలానే దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం సోంపుతో పాటు జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. అంతే, మసాలా పౌడర్ రెడీ. ఇలా మసాలా పౌడర్ చేసే లోపు చూసారు కదా టమాటోలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారంతో పాటు ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను ఒక 1/2 kg బంగాళదుంపలకి. ఇప్పుడు ఇందులోని ముందుగానే సాల్ట్ వేసి ఉడికించిన బంగాళదుంపలు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 5 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే గనక ఈ మసాలాస్ అన్ని ఆ పొటాటోస్ కి బాగా పడతాయి. మీరు దగ్గరికి ఇలా ఫ్రై కర్రీలా కావాలనుకుంటే గనక ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కుర్మా కర్రీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత వెంటనే కొత్తిమీర యాడ్ చేసేసాను. మీరు కావాలంటే లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 to 10 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే దగ్గరికి ఉడికిపోతుంది. అంతే, వేడి వేడి కుర్మా కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు ఐదర్ చపాతీ, రోటీ, నాన్, పుల్కా లేదా అంటే బగారా అన్నము ఆర్ ఎనీ ఫ్లేవర్డ్ రైస్ తో సర్వ్ చేస్తే చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా డిన్నర్ లోకి కర్రీ అయితే సార్టెడ్. ఇంకా చపాతీలు ప్రిపేర్ చేయాలి. కానీ ఈ లోపే టైం 4:30 అయిపోయింది. అండ్ మా అత్తగారికి ఇంత లేట్ గా టీ ఇస్తే ఒప్పుకోరు కాబట్టి ఇంకా వెంటనే చపాతీలు చేయకుండా టీ ప్రిపేర్ చేశాను అనమాట. సో మంచిగా టీ తాగేసి ఆ తర్వాత చపాతీలు ప్రిపేర్ చేయాలి. సారీ, ఆ రోజు తొందరగా అయిపోతుందని కాఫీ ప్రిపేర్ చేశాను. ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కాఫీ సిప్ చేస్తుంటే భలే ఉంటది. అదేంటక్క ఇప్పుడే చలిగా ఉందన్నావు కానీ చూస్తే చాలా ఎండ ఉంది అనుకుంటున్నారా? ఎండ ఎంత ఉన్నా సరే చాలా చల్లగాలులు వస్తున్నాయి అనమాట. ఇంకా కాఫీ తాగేసి వెంటనే చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు పూజ కోసం అంతా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అలా అయింది. సో పూజ దగ్గరికి పనులని స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేశాను. చాలా 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 హ్యాపీగా ఉంది. బికాస్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానే కానీ అస్సలు కుదరట్లేదు తెలుసా. కరెక్ట్ గా మండే రోజే ఇంట్లో ఎవరో ఒక్కరికి హెల్త్ బాగోలేకుండా ఉండేది. అందరం బాగున్నామన్న టైంకి నేను మా హస్బెండ్ అదే టైంలో గొడవ పడే వాళ్ళమి. అమ్మో మామూలుగా కాదు తెలుసా. మిగిలిన రోజులు అన్ని బాగున్నా సరే కరెక్ట్ గా సోమవారం వచ్చేసరికి ఏదో ఒకటి ఉండేది. నేను పూజలు చేస్తాను, కాకపోతే నా మనసుకి ప్రశాంతంగా ఉన్నప్పుడే, నాకు పూజ చేయాలి అన్నప్పుడు మాత్రమే చేస్తానన్నమాట. ఇలా ఏ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా నేను పూజ చేయలేను. సో అందుకనే ఇంత లేట్ అయిందనమాట. ఫైనల్ గా ఇప్పుడు 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఉందండి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకు వీలైతే ఐ కార్డ్ ఆర్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వ్రతంలో మనం స్వామి అమ్మవారికి నైవేద్యంగా గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, తేనెతో కలిపిన లడ్డు ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇదే నైవేద్యము, స్పెషల్ గా అంటూ ఇంకేం ప్రిపేర్ చేయము. ఇది చాలా టేస్టీగా ఉంటది, సేమ్ హార్లిక్స్ టేస్ట్ లో ఉంటది. ఇంకలా ఈ పూజకి కావాల్సిన మెయిన్ అన్ని రెడీ చేసి పెట్టేశాను. అంటే నైవేద్యంతో పాటు పుట్టమన్నుతోని ప్రార్థిమలింగం కూడా తయారు చేసి పెట్టేశాను.
నెక్స్ట్ ఇంకా నేను ఏ పూజ చేసినా మెయిన్ ఇంపార్టెన్స్ గడపకి ఇంకా వాకిట్లో ముగ్గుకి ఇస్తానన్నమాట. ఫస్ట్ గడపని మంచిగా క్లీన్ చేసి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి గుమ్మంలో కూడా మంచిగా క్లీన్ చేసి ముగ్గు వేసుకున్న తర్వాత మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటాను. ఇల్లు కూడా పూజ చేసే ముందే క్లీన్ చేసి మంచిగా మాప్ పెట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. సో ప్రతి మండే ఇలానే ఉంటది. కాకపోతే ఈ రోజు 16 సోమవారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి ఇంకొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి అంతే. అండ్ ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ శివయాస్ బ్లెస్సింగ్స్. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. సో మంచిగా చాలా రోజుల తర్వాత నా తల్లి తండ్రి ఇద్దరికి 16 సోమవారాల వ్రతం చేసుకోవడానికి కుదిరింది. మంచిగా పూజ అయితే ఇలా చేసుకున్నాను. అండ్ ఎస్ గైస్, ఈ వ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నాను. రోజంతా నా డే ఎలా గడిచింది అన్నది చూసారు కదా. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.